ఆశ్చర్యకరముగా నీ బాహువు చాపి విడుదల కలిగించినావు. ఆశ్చర్యకరముగా నీ బాహువు చాపి విడుదల కలిగించినావు. అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు. క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఆయన మన ఉద్దేశం ఏంటంటే, మీకు తెలుసో తెలియదో, తన కుమారుడైన యేసయ్యతో మీరు ఉండడానికి పిలువబడ్డారు. హల్లెలూయా. మరి పిలువబడక ముందు ఎలా ఉన్నాము, పిలువబడ్డ తర్వాత ఎలా ఉన్నాము అనే విషయాన్ని రెండింటి వేరియేషన్ పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో బైబుల్లో మీకు తెలిసిన విషయాలనే జ్ఞాపకం చేయమన్నారు యేసయ్య. హల్లెలూయా. ఆ రోజులలో సంఘం చాలా విస్తరిస్తుంది. 120 మంది పోయి 3,000 మంది అయ్యారు. ఈ రక్షణ అనుభవంలో ఉన్న బిడ్డలందరూ మార్మోన్స్ పొంది బాప్టిజం తీసుకున్న వీళ్ళు ఒక డిసిప్లిన్తో ముందుకెళ్తున్నారు. ఏంటి వాళ్ళ డిసిప్లిన్ అంటే, వీరు అపోస్తులుల బోధయందును సహవాసమయందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకుండా ఉన్నారు. 2వ అధ్యాయం 40 వచ్చింది. వీరు అపోస్తులుల బోధయందును సహవాసమునందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఆమేన్, హల్లెలూయా. సహవాసములోనికి లేక రక్షణ అనుభవంలోనికి, మారు మనసు పరిశుద్ధాత్మ అనుభవంలోనికి రాకముందు ఈ అలవాట్లు వాళ్ళకు లేవు. హల్లెలూయా. కొంచెం ముందుకు వెళ్ళి 50 దినాల ముందుకు వెళ్ళి చూస్తే వీళ్ళంతా క్రీస్తుకు వ్యతిరేకంగా లేచిన వారు, సత్యానికి వ్యతిరేకంగా లేచిన వారు. శాస్త్రులు, పరిసయ్యులు, యోధులు అందరూ మతాధికారులు కలిసి యేసు దేవుడు కాదని, ఆయనను శిలువకు అప్పగించి, ఆయనను మరణానికి అప్పగించి, దొంగల మధ్యలో సిలువ వేయబడడానికి వీళ్ళు కారకులయ్యారు. పాపం పిలాతు తన భార్య కలిగిన దర్శనం చేత బోధింపబడినదై, అతడు నీతిమంతుడు, అతని జోలికి వెళ్ళొద్దు అని భర్తకు చెప్తే, అతడు ఏం చేస్తాడంటే, ఈయన లోపల దోషమేం లేదు, మనం పస్కా పండుగప్పుడు ఒక ఖైదీని విడుదల చేద్దాం కదా, ఈ యూదుల రాజును మనం విడుదల చేద్దాము, నాకైతే పొరపాటు కనిపించట్లేదు, మీరు 100 విషయాలు 100 కారణాలు చెప్పి ఆయన మీద నిరం మోపుతున్నారు, కాకుండా కొరడాల దెబ్బలు కొట్టి వదిలేద్దాము, విడుదలిస్తాము, మనకు ఒక ఆనవాయితీ ఉంది కదా, మనకు ఒక ఆచారం ఉంది కదా, పస్కా పండుగ సమయంలో ఒకరికి ఖైదీలను విడుదల చేయాలని. మరి యేసును ఈ యోధుల రాజును విడుదల చేద్దామా అంటే వాళ్ళు అంటారు, అక్కర్లేదు, అతన్ని సిలువ వేయాలి, అతన్ని మరణానికి అప్పగించాలి. కావాలంటే యూదులకు, ప్రభుత్వాధికారులకు, ప్రజలలో తిరుగుబాటు చేస్తూ 10 కోట్ల దొంగలున్నాడే బరబ్బా వాడిని పెడతారు. ఆయన అంటాడు లేదు అని ఆయన అంటాడు, కాదు అని వాళ్ళు అంటారు. ఏం చేయలేక చేతులు కడుక్కొని, ఇతని విషయంలో నా పొరపాటు ఏం లేదు అని అంటే వాళ్ళు అంటారు, వారి రక్తము మా మీద మా పిల్లల మీద ఉండును గాక అని శపించుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత 12 మంది శిష్యులలో ఒకడు మరణిస్తాడు. మిగతా 11 మంది శిష్యులు భయపడి పారిపోయి దాక్కుంటారు, చేపలు పట్టడానికి వెళ్ళిపోతారు. మళ్ళీ తిరిగి లేచిన యేసు ఈ చెదిరిపోయిన వాళ్ళందరినీ ఒక తాటిని తీసుకొచ్చి
వాళ్ళతో 10 రోజులు గడిపి 10 దినాల తర్వాత పరలోకానికి మహిమ స్వరూపైన దేవుడు వెళ్ళిపోతున్నప్పుడు చెప్పిన విషయాలను గుర్తుపెట్టుకొని వాగ్దాన సంబంధమైన పరిశుద్ధాత్మ కొరకు 10 రోజుల ప్రార్థన సమావేశంలో కూడుకున్న 120 మంది ఒక సహవాసముగా కూడుకున్నారు. వాళ్ళ ఆలోచనలు ఒకటే, వాళ్ళ భావాలు ఒకటే, వాళ్ళ తలంపులు ఒకటే, వాళ్ళ అభిప్రాయాలు ఒకటే. సహవాసం అంటే సింగిల్ థాట్, సింగిల్ అభిప్రాయం. వాళ్ళ 120 మంది యొక్క ఆలోచన ఏంటి? పైనుండి దేవుని ఆత్మ రావాలి, వాగ్దాన ఆత్మ చేతను నింపబడాలి. అప్పుడు యెరూషలేములో, యూదయలో, సమరయలో, భూదిగంతముల వరకు సాక్షులుగా ఉండాలి. మరి వాళ్ళకి పనులు లేవో ఉన్నాయి, వాళ్ళ కుటుంబాలు లేవో ఉన్నాయి, వాళ్ళకు బాధ్యతలు లేవో ఉన్నాయి. అన్నీ ఉన్నా దేవుని ఆలోచనే వాళ్ళ జీవిత ధ్యేయం, దేవుని తలంపే వాళ్ళను నడిపించేది. కాబట్టి ఈ 120 మంది కలిసి కూర్చొని సహవాసంలో ఉన్నారు, ప్రార్థనలో ఉన్నారు. 120 మందికి 120 ఆలోచనలు లేవండి, ఒకటే ఆలోచన. ఆయన పరలోకానికి వెళ్ళే ముందు మాట్లాడిన చివరి మాటలు ఏంటంటే, మీరు యెరూషలేము నుండి వెళ్ళక తండ్రి వాగ్దానము చేసిన ఆత్మను పొందుకునేంత వరకు, ఆ ఆత్మ మీకు బలాన్నిస్తుంది, శక్తినిస్తుంది. అప్పుడు మాత్రమే మీరు చదవండి, 5-4 వచ్చిన చదవండి. మొదటి అధ్యాయంలో మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. అవును, మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరనెను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలు సరిపోతుంది. 8 రోజులు అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. 14 వచ్చింది. మీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. అంటే ఏ మనసు అంట? ఏక మనసు. దేని కొరకు? తండ్రి వాగ్దానం కొరకు. అంటే వీళ్ళ హృదయాలు వేర్వేరు హృదయాలు కావచ్చు, కానీ అందరి హృదయాల్లో ఉండి ఒకే ఆలోచన, ఆ తండ్రి వాగ్దానం పొందుకోవాలి. బైబుల్ను మించిన మాదిరి మన ప్రపంచం ఎక్కడ దొరకదు. నేనైనా మీరైనా ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా బైబుల్ దాటిపోతుంది. అందుకే నేను అంటాను, 4 సువార్తలు అపోస్తలులు బాగా చదవండి అంట. చదివితే దేవుని ప్లాన్ ఏంటి, దేవుని ప్రణాళిక ఏంటి, మన జీవితం ఎలా కట్టుకోవచ్చు, ఎలా జీవించవచ్చు, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్కులు రాపించాడు కనుక ఆ వాక్కులలో ఉన్న భావాలను మనకు అర్థం చేయిస్తాడు. అదో ఆ రోజు ప్రారంభమైంది సహవాసం. 12 మంది పోయి 120 మంది, 120 మంది పోయి పరిశుద్ధాత్మ పొందుకున్న ఆ మొదటి దినమే 3000 మంది సహవాసంలోకి వచ్చారు. 3000 పీపుల్. ఈ 3000 మంది, ఈ మిగతా 120 మంది, వీళ్ళందరూ కలిసి చేసింది ఏంటంటే అపోస్తలుల బోధలో నిలిచి ఉన్నారు, సహవాసంలో ఉన్నారు, ప్రార్థనలో ఉన్నారు, రొట్టె విరుచుటలో ఉన్నారు. హల్లెలూయా. ఆ తర్వాత చదవండి 2వ అధ్యాయం 42 మనం చదివాం కదా, కింది చదువుకునే అప్పుడు ప్రతి వారికి భయము కలిగెను. సూచక్రియలు మహత్కార్యాలు జరిగాయి. మళ్ళా ఏకముగా కూడి సహవాసం, ఏకముగా కూడి సమిష్టి. వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టి నిష్కపటమైన హృదయముతో ఆహారం పుచ్చుకొనుచుండెను. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని
ప్రభువు రక్షణ పొందుచున్న వారిని గట్టిగా చప్పట్లు బట్టి ప్రభువు మహిమపరుస్తాడు. ఇప్పుడు మనలో అన్నమాట వీళ్ళకు దైవికంగా దేవునికి దగ్గర కానప్పుడు ఈ అలవాట్లు వీళ్ళకు ఉన్నాయా, ఈ క్రియలు వీళ్ళకు ఉన్నాయా, వీళ్ళను ప్రభు వాడుకున్నాడా? ఎప్పుడైతే కుమారుడైన క్రీస్తు సహవాసములకు దేవుడు పిలిచాడో ఆ పిలిచిన సహవాసములో నిలిచి ఉన్నారు. 10 రోజులు ప్రార్థనలో ఉన్నారు. 10 days మోకరించి ఎడతెగక, ఇంతకుముందు మనం చదివాం కదా, వీరందరూ వీరితో కూడా యేసు ప్రభు తల్లి అయిన మరియను ఇంక కొంతమంది కలిసి ఏక మనసుతో ప్రార్థన చేయుచుండిరి ఎడతెగకుండా. హల్లెలూయా. అంతకుముందు వీళ్ళు కలుసుకున్నారా? లేదు. ఆలోచనలు ఒకటిగా ఉన్నాయా? లేవు. ఒకవేళ ఈ కాలంలోనే యేసు ప్రభు తల్లి మన మధ్యలో ఉందనుకో, ఒకవేళ తల్లి ప్లేస్లో నువ్వు నేను ఉన్నామనుకో, నేను అనుకుంటా 120 మందిలో లాస్ట్ కూర్చున్న యేసు ప్రభు తల్లే కావచ్చు. ఎందుకు? సామాన్యులు. అరే నేను యేసు ప్రభు తల్లిని, నన్ను గుర్తించరా, నన్ను గౌరవించరా? ఈ ఉదరంలోనే, ఈ పొట్టలోనే 9 నెలలు తాను నన్ను కాళ్ళతో తన్నాడు. 30 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ చేతులతో పెంచాను. 3.5 సంవత్సరాలు మీ కొరకు చేశాడు. ఎక్కువ నాతోని నా కుటుంబంతో ఉన్నాడు, నా కుమారుడు, నా కొడుకు. అట్లా ఏమైనా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? అందరిలాగా తాను కూడా పరిశుద్ధాత్మ కొరకు ఆ మేడగదిలో కూర్చుంది ప్రార్థన. శిష్యులు కూడా మేడగదిలో ఉన్నారు. యేసు ప్రభు ఈ భూమికి రాకముందు బాప్తిసం ఇచ్చి యోహాను మొదలుకొని ఆయన పరలోకానికి ఆరోహణమయ్యేంత వరకు కొంతమంది ఉన్నారా? కొంతమందిలో 2 పేర్లు మాత్రమే చెప్పారు. యూదాకు బదులు ఒక వ్యక్తిని ఎన్నుకోవడం కొరకు. అలాగే చాలా గుంపు ఉంది. ఆ గుంపులో 120 మంది మాత్రము దేవుని వాక్కును పట్టుకున్నారు, దేవుని వాగ్దానాన్ని పట్టుకున్నారు, దేవుని లేఖనాన్ని పట్టుకున్నారు. యెరూషలేము నుండి మీరు వెళ్ళొద్దు, నా తండ్రి వాగ్దానం చేసే ఆత్మను మీరు పొందుకోవాలి. ఆ ఆత్మ మీకు బలాన్ని ఇస్తుంది, ఆ ఆత్మ మీకు విశ్వాసాన్ని ఇస్తుంది, ఆ ఆత్మ మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆ ఆత్మను బట్టి యెరూషలేములో నా కొరకు సాక్షులుగా ఉంటారు, ఆ ఆత్మను బట్టి యూదయలో నాకు సాక్షులుగా ఉంటారు, సమరయలో నాకు సాక్షులుగా ఉంటారు, భూదిగంతంలో వరకు నాకు సాక్షులుగా ఉంటారు. మరి ఇది జరగాలంటే వీళ్ళు సహవాసంలో ఉంటారు. ఇది జరగాలంటే ఏక మనసుతో ప్రార్థన చేయాలి. ఇది జరగాలంటే ఏక ఆలోచన మీరు పొందాలి. ఒక 10 నిమిషాలు ఏక మనసు రావాలంటే కష్టమైంది. 10 రోజులలో యేసు ప్రభు కనిపించడు, ఆయన లేడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక 2 వారాలు ఆదివారం ఆరాధనకు రాలేదనుకో, మీరే ప్రార్థన చేసుకుని వెళ్ళారనుకో, మీకు ఎంత పెద్ద అనిపిస్తుంది? 2 వారాలు, ఒక 2 నెలలు నేను ఆదివారం ఆరాధన మిస్ అయ్యాను. వాక్యం చెప్పే దైవజనుడిని, మిమ్మల్ని మీరే పాటలు పాడుకోండి, మీరే వాక్యం చెప్పుకోండి అంటే ఏం జరుగుతుంది? కొన్నిసార్లు కొట్లాడలు అయితే, కొన్నిసార్లు గొడవలు అయితే. నేను వాక్యం చెప్తానంటే నేను వాక్యం, నేను పాటలు పాడతానంటే నేను పాటలు పాడతా, అసలు నేను నడిపిస్తానంటే నేను నడిపిస్తా. మనుషులు కదా. హల్లెలూయా. ఆయన ఇప్పుడు కనిపించడే. పరిశుద్ధాత్మ వచ్చేంత వరకు కూడా వీళ్ళకు చీకటే. పరిశుద్ధాత్మ వచ్చేంత వరకు కూడా వీళ్ళకి ధైర్యం ఉండదు. పరిశుద్ధాత్మ వచ్చేంత వరకు కూడా వీళ్ళకి నడిపించే నాయకుడు లేడు. ఈ 10 రోజులు ఇవి చీకటి గడియాలి అనుకోండి, ఈ 10 దినాలు గాఢంధకార గడియాలి అనుకోండి. ఈ 10 దినాల్లో విశ్వాసం కోల్పోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ 10 దినాలలో దేవుని వాగ్దానం నమ్మకుండా, ప్రార్థనలో ఉండకుండా, మేడగదికి వెళ్ళకుండా, అందరూ వెళ్ళి దేవాలయాలకు వెళ్ళి ప్రార్థించకుండా, ఎడతెగకుండా, స్తుతించకుండా అవకాశాలు చాలా ఉన్నాయి. లూకా సువార్త 24వ అధ్యాయము 52వ వచనం చదువుకుందాం, లేదా 48 నుండి చదువుకుందాం. లూకా సువార్త 24:48 నుండి చదువుకుందాం చివరి వరకు. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయెను.
వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, ప్రభువుని స్తుతిద్దాం. ఆయనకి మీకు కనిపించడం మహిమ స్వరూపైన యేసు, శారీరకంగా శరీరధారి వచ్చిన యేసయ్యను సిలువకేసి చంపి మరణానికి అప్పగిస్తే దేవుడు అతన్ని లేపాడు. 3వ దినం మహిమ శరీరంతో లేచాడు. ఆయన మీతో 40 రోజులు ఉన్నాడు. ఆయన పరలోకానికి వెళ్ళిపోతున్నాడు. ఇక కనిపించడు, ఆయన స్వరం వినిపించదు, ఆయన వారితో మాట్లాడడు. ఆయన వెళ్తేనే పరిశుద్ధాత్మ దేవుడు కిందికి దిగి వస్తాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. పలానా డేటు పలానా దినం అని యేసే చెప్పలేదు. కాకుండా ఏమన్నాడంటే యెరూషలేము నుండి వెళ్ళకండి, ఇక్కడనే ఉండండి. అంటే కలిసి ఉండండి, వాగ్దానంలో నిలిచి ఉండండి, వాగ్దానాన్ని నమ్మండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జీవించకండి, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతకకండి, ఎవరికి వచ్చిన ఆలోచన ప్రకారం వాళ్ళు ముందుకు వెళ్ళకండి. యెషయా ప్రవక్త ముందుగానే ప్రవచించాడు. యెషయా గ్రంథం 53:6 చదవండి. యెషయా గ్రంథం 53:6. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతి వాడును ఆమేన్. సరిపోతుంది. హల్లెలూయా. మనుషులకున్న సహజ గుణము ఏంటంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తే, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతికితే, అలాగూ బ్రతికే ప్రజలను, వ్యక్తులను, మనుషులను సొంత కుటుంబం కూడా ప్రేమించదు, సొంత భార్య సొంత భర్త కూడా ప్రేమించదు, సొంత సంఘం సొంత సహవాసం కూడా ప్రేమించదు, సొంత సేవకులు కూడా ప్రేమించరు, సొంత బంధువులు, సొంత రక్త సంబంధులు, సొంత ఫ్రెండ్స్ కూడా ప్రేమించారు. ఎందుకు? ఎవరికి నచ్చినట్టు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు, ఎవరికి ఏది అనిపిస్తే అది చేస్తున్నప్పుడు అక్కడ గొడవలు అవుతాయి, కొట్లాటలు అవుతాయి, అక్కడ సమాధానం ఉండదు, ప్రతి నీచ కార్యం జరగడానికి అవకాశం ఉంది. ఎందుకు? మానవుని ఇష్టము స్వార్థంతో కూడుకుంది. నా ఇష్టము నన్ను సంతోషపరుస్తుంది, నా యేసును సంతోషపరచదు. నా ఇష్టము నన్ను ప్రేమించేటట్టు చేస్తుంది, యేసును ప్రేమించేటట్టు చేయదు. నా ఇష్టము నా కోరికలను, నా ఆలోచనలు ఆనందపరిచి వాటిని నెరవేర్చమని వాటిని సాధించడంలోనే నేను సంతోషంగా ఉంటా. కానీ యేసును కానీ, యేసు సన్నిధిని కానీ, ఆయన మాటలు కానీ నేను సంతోషపరచలేను, నేను వినలేను, ఆయన ఇష్టాన్ని నెరవేర్చలేను. అందుకే అప్పుడే ఆదిలోనే యేసు ప్రభు పుట్టక ముందే 700 సంవత్సరాల క్రితమే ప్రవక్త అయిన యెషయా చెప్తున్నాడు, మనమందరం గొర్రెలము అని. అంటే మనుషులు సొంత ఏం ఆలోచించడం. ఒకడు అంటే ఆ దానికి తందానంటే తాను తందానంట. ఒక గొర్రెపై బయలుపడితే మిగతా గొర్రెపై బయలుపడుతుంది. మనము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవ. కానీ ఆయన సహవాసంలో ఉన్న ఈ బిడ్డలు, ఆయన వాగ్దానం నమ్మిన ఈ బిడ్డలు, అందులో యేసు ప్రభు తల్లి అయిన మరియ కూడా తన సొంత ఆలోచన అక్కడున్న 120 మందికి రుద్దలి. మరి యేసయ్య గురించి నాకు తెలిసిన మీకు తెలుసా? నా కొడుకు వాడు, నా గర్భాన్ని దేవుడు వాడు. 9 మాసాలు నేను పెంచాడు. 30 సంవత్సరాల తల్లిదండ్రులైన మాతో అతడు పెరిగాడు. ఒక 3.5 సంవత్సరాలే ఆయన సేవకి వెళ్ళి అటు వెళ్ళిపోయాడు. కానీ నాకు అన్ని తెలుసు. ఏమన్నా చెప్తే నేను చెప్తాను అనొచ్చు. కానీ వాళ్ళ థాట్ ఒకటే, యెరూషలేములో నిలిచి ఉండాలి, తండ్రి వాగ్దానం చేసిన ఆత్మను పొందుకోవాలి, యెరూషలేము, యూదయ, సమరయ, భూగంధ వరకు యేసయ్య సాక్ష్యం. మరి ఒకప్పుడు వీళ్ళకి యూనిట్ ఉందా? యేసయ్యను పట్టుకుంటే ఒకడేమో అబద్ధం ఆడాడు, ఒకడేమో అమ్ముకున్నాడు,
మిగతా వాళ్ళు పారిపోయారు. స్త్రీలు పాపం ఏడ్చారు, వెంటున్నారు, బాధపడ్డారు, కన్నీళ్లు కార్చారు. కానీ జనం సిలువ వేయమన్నారు. జనం వాడు మా వద్దన్నారు. జనం వాని రక్తం మా మీద, మా పిల్లల మీద ఉన్నారు. కానీ ఎప్పుడైతే వీళ్ళకు వాక్యముతో, దేవునితో, వాగ్దానంతో సహవాసం చేశారో 40 రోజులు. అమ్మాయి చదువుతారా? మొదటి కొన్ని వచ్చిన అదే పుస్తకాలు మొదటి కొన్ని వచ్చిన థెయోఫిలా పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళేంత వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నింటినీ అవును, ఇది ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు. అక్కడ ఫుట్ నోట్లు ఏముంటుంది? ప్రమాణం అక్కడ రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరచుకున్నాడు. ఇది ఫెలోషిప్, ఇది సహవాసం. ఆమేన్. తిరిగి లేచిన యేసు వారికి 40 రోజులు కనపడ్డాడట. 40 రోజులు కలిసి నడిచాడట. 40 రోజులు అనేక రాజ్య విషయాలు నేర్పించడము, బోధించడం మాత్రమే కాకుండా చెప్పిన దానిని రుజువులతో సహా చూపించి తన్ను తాను సజీవులుగా కనపరుచుకున్నాడు. ఆమేన్. కొంతమంది అంటారు, నీ లోపల తప్పలేదేమో నువ్వు రుజువు చేసుకో, నీ ప్రవర్తన చెప్పాలి నీ లోపల తప్పలేదని, నీ గుణం చెప్పాలి నీ లోపల తప్పు లేదని, నీ జీవితం చెప్పాలి నీ లోపల లోపం లేదని, రుజువు చేసుకో అని మనుషులు మనల్ని అంటారే. యేసయ్య సజీవుడని తన్ను తాను ఇంచుమించు అక్కడున్న ప్రజలకు కనపరుచుకున్నాడు. ఆ ఫెలోషిప్, ఆ సహవాసములో వాళ్ళ హృదయం నింపబడింది, దేవుని మాటల చేత నింపబడింది. అందుకే స్ట్రాంగ్ బిలీవ్, స్థిరమైన విశ్వాసంలో నిలబడ్డారు. ఆయన పరలోకానికి వెళ్ళిన కంగారు లేదు. ఎందుకు? పునాది మనసులో పడ్డది, హృదయంలో పడ్డది. ఎలా జరిగింది? 40 రోజుల సహవాసం, 40 రోజులు కల్పించడము, 40 రోజులు మాట్లాడము, 40 రోజులు నేర్పించడము, 40 రోజులు కనపరుచుకోవడం. సజీవునిగా వాళ్ళతో కలిసి జీవిస్తున్నాడు. హల్లెలూయా. మహిమ స్వరూపైన దేవుడు, సశరీరుగా ఉన్న దేవుడు కాదు, శరీర దారి కాదు. వీళ్ళు తలుపు వేసుకున్న లోపలికి వచ్చేసారా? హల్లెలూయా. ఒరే, నేను భూతానికి రాదురా బాబు, భూతానికి రక్త మాంసాలలో తోమా ఎందుకు నడిపోతున్నాడు రా ఆయన రా, నా వేదల్లో ఈ చేతిలో వేలు పెట్టుడు, హోల్లో పెట్టాడు, పక్కన పెట్టిన ఆయన పెట్టాడు. అప్పుడు అన్నాడు, పిచ్చోడా, చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. ఇప్పుడు చెప్పు, నువ్వు ధన్యుడవా తోమా ధన్యుడా? మనమే ధన్యుడు. మనకు తెలియదు, కానీ వాక్యాన్ని నమ్మాం. మనకు తెలియదు పరిశుద్ధాత్మ నమ్మాం, మనకు తెలియదు శిలువ మరణాన్ని నమ్మాం, మనకు తెలియదు పునరుత్థానాన్ని నమ్మాం, మనకు తెలియదు రేపొద్దున మధ్యాకాశానికి వస్తామని నమ్ముతున్నాం. విశ్వసించిన వాడు కలవరపడడు. తోమ కంటే ధన్యవాదం. ఫౌండేషన్ కనబడే సహవాసం ఫౌండేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునితో, దేవుని వాక్యముతో, దేవుని వాగ్దానాలతో, దేవుని లేఖనాలతో. ఇవి తప్ప వాళ్ళ లైఫ్లో ఏమీ లేవు. మరియ జీవితంలో ఇదే ఉంది. తల్లిని కదా అన్నది మొత్తం డీలింగ్ అయిపోయింది. నేను తండ్రితో సహవాసం, వాగ్దానం కొరకు నేను కనిపెట్టుకోవాలి. శిష్యులు అదే విషయం, మిగతా సహోదరులు అదే విషయం.
యేసు ప్రభు ఉన్నప్పుడైనా, మరణానికి అప్పగించినప్పుడైనా భయపడి పారిపోయి కంగారు పడ్డారు. కానీ ఇప్పుడు వాళ్ళ కంగారు లేదట. మనం చదివామే లూకా సువార్తలో. వాళ్ళు నమస్కారం చేసి మహా ఆనందముతో దేవాలయంలోనికి వెళ్ళి ఎడతెగకుండా దేవునికి స్తోత్రము చేయుచుండిరి. గట్టిగా చప్పట్లు కొట్టి ఒక ఆదివారం నేను మిస్ అయ్యాను. నెక్స్ట్ సండే మీకు ఆనందం కదా. అసలు ఏసే పరలోకానికి వెళ్ళిపోయాడు, మరి వీళ్ళకి ఎందుకు ఆనందం ఉంది? వీళ్ళకి ఎందుకు సంతోషం ఉంది? మహా ఆనందముతో వెళ్ళిపోయారు. అంటే క్రీస్తుతో సహవాసము, వాక్యముతో సహవాసము, నిన్ను నన్ను కొరింథీ సంఘములో ఉన్న వారిని పిలిచినట్టుగానే ప్రభు అయిన క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మరి ఆయనతో ఉంటే వీళ్ళలాగా ఉండాలి అనుకోవాలి. 40 రోజులు ఉంటేనే ప్రపంచ చరిత్రలో నిలిచిపోయారు. 40 రోజులు ఉంటేనే 10 రోజుల ప్రార్థనలో కూడుకున్నారు. 40 రోజుల సహవాసంలోనే పరలోకం నుండి పరిశుద్ధాత్మ దేవుడు పలానా రోజు పలానా దినము వస్తాడని చెప్పాడా? పరలోకానికి వెళ్ళిన యేసు చెప్పాడా? ఒక్క మాట అన్నాడు, పై నుండి శక్తి పొందుకునేంత వరకు యెరూషలేమును విడిచిపెట్టకండి. ఒరే నీలాంటి వాడు నాలాంటి వాడు గుంపులో ఉండకు. ఒరే పరిశుద్ధాత్మ వస్తుందని చెప్పాడు. కానీ ఎప్పుడు వస్తుందిరా? ఎప్పుడు పొందుకుంటాం మనం? ఆయన మానాన్ని ఆయన పని ముగించుకొని పోయాడు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటిది? మనకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మనకు పిల్లలు ఉన్నారు, మనకు వ్యాపారాలు ఉన్నాయి, మనకు బిజినెస్లు ఉన్నాయి, మన మీద కుటుంబం పిల్లలు ఆధారపడే పరిస్థితులు ఉన్నాయి. ఎలా? ఎన్ని రోజులు ప్రార్థన చేద్దాం? ఎన్ని రోజులు మోకాల మీద ఉందాం? ఎన్ని రోజులు మనుషులుగా మనము సహవాసంలో ఉందాం? మనుషులుగా మన ఆలోచనలు ఏకతాత్పర్యం కలిగి ఉందాం అని ఎవరు అనుకోలేదండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ 40 రోజుల సహవాసంలో వాళ్ళ హృదయాలు ఒక్కటైపోయాయి, వాళ్ళ మనసు ఒకటైపోయింది, వాళ్ళ ఆలోచన ఒకటైపోయింది. ఎందుకు? యేసుతో ఉన్నారు కదా. నువ్వు చేయాలని బైబిల్తో సహవాసం చేయి, పరిశుద్ధాత్మతో సహవాసం చేయి, వాక్యంతో సహవాసం చేయి. ఎంతమంది చేస్తే అంతమందికి 1 మైండ్ వస్తుంది, 1 స్పిరిట్ వస్తుంది. నాతో సహవాసం చేస్తే నాకున్న గుణాలని నీకు వస్తాయి, నీతో సహవాసం చేస్తే నీకున్న గుణాలని నాకు వస్తాయి, పక్కింటి వాళ్ళతో సహవాసం వాళ్ళకున్న గుణాలని నాకు వచ్చేస్తాయి. ఇప్పుడు మరి ఎవరితో చేయాలి? బైబిల్ వాక్యంతో చేయాలి. పునరుద్ధరణుడైన యేసు పరలోక రాజ్య మార్గములో, పరలోక రాజ్య విషయం మరోసారి 3వ వచనం మొదటి చేయగలం. మొదటి గ్రంథము రచించితిని, ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను కూర్చి బోధించుచు ప్రసంగం చేయలేదట, టీచింగ్ చేశాడట, నేర్పించాడట, వంట పట్టించాడట. నరాల్లో అణువున మొత్తం బ్రతికించినట్టు దేవుని వాక్యాన్ని ఇంజెక్ట్ చేశాడు, డౌన్లోడ్ చేశాడు, విత్తనాలు నాటాడు. మనసులో, ఆలోచనలో, హృదయాలలో నాటడం మాత్రమే కాకుండా అనేక రుజువులను చూపించాడు. ఇంకా అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవులుగా కనపరచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను. సరిపోద్ది. హల్లెలూయా. ఇప్పుడు ఈ అంత్య దినాల్లో నువ్వు సహవాసం చేయాల్సింది పరిశుద్ధాత్మతో, వాక్యంతో, క్రీస్తుతో. అసలు మీకు తెలుసా, ఒకప్పటి ప్రార్థన జీవితం మీకు లేదు, ఒకప్పటి వాక్య ధ్యానం మీకు లేదు, ఒకప్పుడు పవిత్రమైన మనసు మనకు లేదు, ఒకప్పుడు కల్మషం లేని మనసు లేదు. ఒకప్పుడు లాస్ట్ డేస్ కనుక ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు, పూర్తి చేస్తున్నాడు. ఈ 40 రోజుల ఈ సహవాసము వారిలో నిరీక్షణ కలిగించి 10 రోజులలోనే పరిశుద్ధాత్మ దిగి వస్తారని 120 మందికి తెలియదని. వస్తుంది, కానీ ఎప్పుడు వచ్చినా పర్లేదు. అది పొందుకునేంత వరకు మన మైండ్ వీక్ అవ్వదు,
మన ఆలోచన డివైడ్ కావద్దు, మనం డిస్కరేజ్ కావద్దు, మనం నిరుత్సాహానికి లోను కావద్దు, ఐక్యతకు భంగం కావద్దు, ఏక మనసుకు భంగం కావద్దు, ఆత్మీయతకు భంగం కలగవద్దు. పరిశుద్ధాత్మ దేవుని ఆ బల పొందుకునేంత వరకు మనం ప్రార్థిస్తూనే ఉన్నాం. వీరితో కూడిన కొందరు స్త్రీలను వీరందరూ ఏక మనసుతో ఎడతెగకుండా ప్రార్థించుతుంది. 14 మొదటి వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో గట్టిగా చప్పట్లు కొట్టి మనం యేసు ప్రభు తల్లి కంటే వాళ్ళ అన్నల కంటే గొప్ప వాళ్ళము. మనం వాళ్ళే కొన్ని నార్మల్ పర్సన్స్ ఏకీభవించారు, దైవ కార్యానికి ఏకీభవించారు, పరలోక శక్తికి ఏకీభవించారు, పరలోక మహిమకు ఏకీభవించారు. ఈ ఏకీభవించే మనసు ఎలా వచ్చింది? ఎలా వీళ్ళు ప్రార్థనలో ఉండగలుగుతున్నారు? మహా ఆనందంతో దేవాలయానికి వెళ్ళి ఎలా ఎడతెగకుండా స్తుతించగలుగుతున్నారు? ఎలా మేడగదిలోకి వెళ్ళి ప్రార్థన చేయగలుగుతున్నారు? వీళ్ళకి ఏక మనసు ఎలా వచ్చింది? 120 మంది మైండ్ ఒకే ఆలోచన ఎందుకు వచ్చింది? ఒకే తలం ఎందుకు వచ్చింది అంటే వీరికి దేవుడు కనపడి పునరుత్థానుడైన యేసయ్య కనిపించి 40 రోజులు సహవాసం చేశారు. ఆమె 40 days. మరి నీవు యేసుతో నీ సహవాసం ఎలా ఉంది? వాక్యముతో నీ సహవాసం ఎలా ఉంది? బైబిల్ నమ్ముతున్నావా? వాగ్దానాలు నమ్ముతున్నావా? యేసయ్య మాటలు నమ్ముతున్నావా? పరిశుద్ధాత్మ నమ్ముతున్నావా? నీ రక్షణ నమ్ముతున్నావా? పరలోకాన్ని నమ్ముతున్నావా? రేపొద్దున మధ్యాకాశంలో కడబుర శబ్దం వినబడినప్పుడు నువ్వు ఎత్తబడే విషయాన్ని నమ్ముతున్నావా? పరలోకంలో ఆ మహిమను చూస్తానని నమ్ముతున్నావా? ఈ భూమి మీద ఉన్నప్పుడే పౌలు ఏమంటాడు తెలుసా? నా పరుగు నేను తోడనిపించాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, ఇదిగో మంచి పోరాటం పోరాడాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఈ వ్యక్తి చరిత్ర ఏంటి? హింసకుడు, దూషకుడు, హానికరుడు, పాపులలో ప్రధాన పాపి, ఒక మృగం లాంటి స్వభావం, ఒక జంతువు లాంటి స్వభావం, మతోన్మాది, మతం ఒక మదములాగా తనను పట్టి పీడించేది. 8వ అధ్యాయం మొదటి నుంచి చెబుతుంది, హత్య చేయ విషయంలో, సంఘాన్ని పాడు చేసే విషయంలో, ఈ మార్గంలో ఉన్న వారిని హింస పెడుతూ బాధ పెడుతూ మొదటి వచ్చిన సహవాసంలో లేనప్పుడు, క్రీస్తు కుమారుని సహవాసంలోనికి రానప్పుడు అతని లైఫ్ స్టైల్ ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు సౌలైతే ఇంటింట వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. సరిపోద్ది. హల్లెలూయా. క్రైస్తవులనంట, ప్రభు నమ్ముకున్న వాళ్ళంట ఆడవాళ్ళను మగవాళ్ళను చుట్టుపెట్టి లాక్కపోయి ఇక్కడ జైలు పెడుతున్నాడు, సంఘాన్ని పాటు చేస్తున్నాడు, ఈ మార్గంలో ఉన్న వారిని పాటు చేస్తారు. ఇంకా 9వ అధ్యాయం మొదటి 2వ వచనం చదవండి. 9వ అధ్యాయం మొదటి సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుచు హత్య చేయుటను వారిని బంధించి యెరూషలేముకు తీసుకొని వచ్చినప్పుడు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగారు. ఆమేన్. హల్లెలూయా. ఒక అధికారం కొరకు. ఏంటి అధికారం? ఈ మార్గంలో ఉన్న వాళ్ళని చంపాలి, హత్య చేయడమే నా జీవిత ధ్యేయం. క్రైస్తవులు ఇప్పుడు హిందువులు మంచిగా, ముస్లింలు మంచిగా, క్రైస్తవులు మంచిగా, కానీ ఈ ముసుగులో మతోన్మాదులుగా తయారవుతున్నారు. దేశంలో, గ్రామాలలో, పట్టణాలలో శాంతి భద్రతలను కోల్పోయేటట్టు చేస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం ఎవరికి ఇష్టం వచ్చిన దేవుని వాళ్ళు పూజించవచ్చు. వాళ్ళ భక్తి కానీ, వాళ్ళ పూజ కానీ, వాళ్ళ విశ్వాసం కానీ శాంతి భద్రతలకు భంగం కలిగించదు. హిందువులైన మంచి వాళ్ళు ఎప్పుడు గొడవలకు రారండి.
ముస్లింలైన మంచి వాళ్ళు ఎప్పుడు గొడవలు దిగరండి. క్రైస్తవులైన మంచి వాళ్ళు ఎప్పుడు గొడవలు దిగరండి. ఈ మతం ముసుగులో కొంతమంది మతోన్మాదులు ఉంటారు. మంచి హిందువులకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు, మంచి క్రైస్తవులకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు, మంచి ముస్లింలకు చెడ్డ పేరు తీసుకున్నారు. వాళ్ళు మారణహోమాన్ని సృష్టిస్తున్నారు, వాళ్ళు గ్రూప్ డివిజన్ చేస్తున్నారు, గొడవలు దిగుతున్నారు, పాస్టర్లను కొడుతున్నారు, మందిరాలు కూల్చేస్తున్నారు, ముస్లింలను చంపేస్తున్నారు, హిందువులను చంపేస్తున్నారు. అసలైన మౌఢ్యం కలిగి, మూర్ఖత్వం కలిగి, మతోన్మాదం కలిగి మారణ హోమాన్ని సృష్టించే వాళ్ళు వేరే. వాళ్ళు నిజమైన హిందువులు కాదు. నిజమైన హిందువులు ఎవరు అలా చేయరు, రక్తపాతాన్ని చూడరు. హల్లెలూయా. కానీ మన సౌలు ఏం చేస్తున్నారు? రక్తపాతాన్ని చూస్తారు. భక్తి గల స్టెఫెన్ చావుకు సమ్మతించాడు. హత్య చేయడమే నా ప్రాణాధారం అనుకున్నాడు, శరసాలో బంధించాలనుకున్నాడు. కానీ బిడ్డ మధ్యాహ్నం పట్టబగటి ట్రూ ఎన్కౌంటర్ దేవుడు ముఖాముఖిగా కలుసుకున్నాడు. అతని బ్రతుకుని మార్చేశాడు. గుడ్డుడైపోయాడు. 3 దినాలు భోజనం లేదు, 3 దినాలు నిద్ర లేదు. హల్లెలూయా. ప్రభువు అన్నాడు, అక్కడ బైబిల్ చెప్తుంది, గుడ్డుడైన వెంటనే అతనిని చేయి బట్టి పట్టణంలోకి నడిపించారు. దట్ ఈస్ ఫెలోషిప్. తాను పొందిన ప్రాబ్లం బట్టి చదవండి, కంటిన్యూ చేయండి. 9వ చదివ చూసిన బాగుంది. తత్వం చదవండి. ప్రమాణం చేయించు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అవును, అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అవును. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను శిక్షిస్తున్నావని తనతో ఒక స్వరము పలుకుతా వినెను. ప్రభువా, నీవెవడవని అతను అడగా, ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడనని చెప్పాను. అతడితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము విని గాని ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచులను, ఏమీ చూడలేకపోయాను గనుక వారు అతన్ని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించి. ఆమేన్. హల్లెలూయా. నన్ను ఎవరు నడిపించడానికి లేదు. నేనే పెద్ద లీడర్, నేనే పెద్ద నాయకుడిని. ప్రభుత్వమే నాకు విలువిస్తుంది, నన్ను అభినందిస్తుంది, అప్రిషియేట్ చేస్తుంది. ఎందుకంటే నేను హింసిస్తున్నాను కదా. ప్రజలు మంచి మార్గంలో ఉన్నవారిని, దైవికంగా ఉన్నవారిని, నిజాయితీగా ఉన్నవారిని, దేవునితో కలిసి సహవాసంలో ఉన్నవారిని, ఈ మార్గంలో ఉన్న వారిని, స్త్రీలను పురుషులను ఒక విలువ లేకుండా వాళ్ళని బాధ పెట్టి హింసించి బంధించి శిరసాలు వేయించారు కదా. ఇది నాకు సరిపోలేదు, ఇంకా ఏదో నేను చేయాలి, సంఘాన్ని పాటు చేయాలి అనుకున్న వ్యక్తి గుడ్డుడైపోయాడు. కళ్ళు కనిపించట్లేదు, కంగారు లేదు, భోజనం లేదు, ఆకలి లేదు, 3 రోజులు తడులు అడుగుతున్నాడు. ఆ సిచ్యువేషన్ చూసి మనకేంటో బాబు, దేవుడు వీరికి శాపం తీసినట్టున్నాడేమో, ఈ శాపం మనకు వస్తుందేమని తోటి వాళ్ళు పారిపోయారా? పారిపోలేదు. దారి చూపించారు, చేతినిచ్చారు. అక్కడ చెయ్యి పట్టి అని ఉండదు, చెయ్యి పట్టి పట్టణంలోకి నడిపించారు. ఫెలోషిప్ అంటే అదే. పడిపోయాడని వదిలిపెట్టడు, చెడిపోయాడని వదిలిపెట్టడు, కృంగిపోయాడని వదిలిపెట్టడు కాదు. ప్రతి పరిస్థితిలో వెన్నుదండగా ఉండి నడిపించాలి. హల్లెలూయా. అదేమో దైవికమైన ఫెలోషిప్, ఇదేమో ఆత్మీయమైన మనుషుల ద్వారా జరిగే, సంఘముల ద్వారా జరిగే ఫెలోషిప్. హల్లెలూయా. పట్టణం నడిపించాడు. నడిపించిన తర్వాత చదవండి, చదివి తెలిసిన భాగం. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉన్నాడు. ప్రభు దర్శనమందు అననీయ అని అతను పిలువగా, అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానని. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్ననిదనబడిన వీధికి వెళ్ళి యూదా అను వాని ఇంట తార్సువాడైన సౌలు అని వాడి కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. వెరీ గుడ్. అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో ఈ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసినాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయ వారినందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాడు. దేవుడితో సహవాసం ఉండే ఒక దైవ ప్రత్యక్షత అననీయకు దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నువ్వు వెళ్ళి
అతనికి ప్రార్థన చేసినట్టు కళ్ళు వచ్చినట్టు సౌలు దర్శనం చూస్తున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తుంటే దర్శనం కలుగుతుంది అతనికి. సౌలు అని ఎవరుడు ప్రార్థన చేస్తున్నాడు. యూదా ఇంట్లో ఉన్నాడు. తార్షువాడైన సౌలు తిన్నదనబడిన వీధి అడ్రస్ మొత్తం దేవుడు చెప్పేశాడండి. చెప్పి అతడు ఏం చేస్తున్నాడో తెలుసా, ప్రార్థన చేస్తున్నప్పుడు అతనికి దర్శనం కలుగుతుంది. ఆ దర్శనం నువ్వు వెళ్ళి అతని కొరకు ప్రేర్ చేసినట్టు అతని కళ్ళపురం రాని కళ్ళు వచ్చినట్టు దర్శనం చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు దర్శనం? సౌలు. మరి అంతకు ముందు చూపు ఎవరి మీద ఉండేది? క్రియలు ఎలా ఉండేది? ప్రవర్తన ఎలా? మృగం కంటే హీనంగా ఉండేది. ప్రాణాంతకమైన జంతువు కంటే హీనంగా ప్రవర్తించేది. ఎప్పుడైతే దేవుడు ట్రూ ఎన్కౌంటర్ ముఖాముఖిగా దేవుడు కలుసుకొని తన సహవాసమును పిలుచుకున్నాడో నీలో మోకాలని వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అన్నీ చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు అతను ప్రార్థిస్తున్నాడు. ప్రార్థన మాత్రమే కాదు, దర్శనం చూస్తున్నాడు. నీవు వెళ్ళి అతని కొరకు ప్రార్థన చేస్తే కళ్ళు వచ్చినట్టుగా. మరోసారి మాట చదవండి, ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. అందుకు అననీయ ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారినందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చాడు. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము. పిలువగా ప్రభువా ఇదిగో నేనున్నానను. అందుకు ప్రభువు నీవు లేచి తిన్నని అనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట దాసువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. అవును. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూసారా? అసలు ఎంత క్లారిటీ అయితే సహవాసంలో ఉంటుంది. క్రీస్తు అంటే కన్ఫ్యూజన్ లేదు. మనకన్నీ కన్ఫ్యూజన్లే, మనకన్నీ కలవరాలే, మనకన్నీ టెన్షన్లే. మతోన్మాది అయి క్రైస్తవులని హింసించిన ఆ వ్యక్తి అట ప్రేర్ చేస్తున్నాడు అని ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నారు? ఎవరికి సాక్ష్యం ఇస్తున్నారు? దేవుడు అననీయకు సాక్ష్యం ఇస్తున్నాడు. శిష్యుడైన అననీయకు సౌలు గురించి సాక్ష్యం ఇస్తాడు. ఒకప్పటోడు కాదు సౌలు, ఒకప్పటి గుణం కాదు సౌలుది, ఒకప్పటి వ్యక్తిత్వం కాదు సౌలుది, ఒకప్పుడు మూర్ఖత్వం కాదు సౌలుది, ఒకప్పుడు అజ్ఞానం కాదు, మతోన్మాది కాదు, దుర్మార్గుడు కాదు, దుష్టుడు కాదు. ఇప్పుడు అతను ప్రార్థన చేయుచున్నాడు. ప్రార్థన మాత్రమే కాదు, దర్శనం కూడా చూస్తున్నాడు. దర్శనం మాత్రమే కాదు, అననీయ అనే ఒక పేరు కలిగిన వ్యక్తి తన ఇంటికి వచ్చి తన తల మీద చేతులుంచి దృష్టి వచ్చినట్టుగా చూస్తున్నాడు. అమ్మాయి, నీ లైఫ్ గురించి నీకు క్లారిటీ ఉందా? నీ ఆధ్యాత్మిక జీవితం గురించి, నీ విశ్వాసం గురించి నీకు క్లారిటీ ఉందా? నీ రక్షణ గురించి నీకు క్లారిటీ ఉందా? నీతో దేవుడు నడుస్తున్నాడన్న క్లారిటీ నీకు ఉందా? నీలో క్రీస్తు ఉన్నాడన్న క్లారిటీ నీలో ఉందా? నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గైడ్ చేస్తూ, నిన్ను కంట్రోల్ చేస్తూ, నీ మనసుని ఆలోచన కంట్రోల్ చేస్తూ నడిపిస్తున్నాడన్న తేటగా కనిపించే విజన్ నీకుందా? అన్ని పిచ్చి పిచ్చి దర్శనాలు, పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి ప్రవర్తన, పిచ్చి పిచ్చి గుణగణాలు. యేసుతో సహవాసంలో ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు. మీరు సౌలు పౌలైన తర్వాత పౌలు చరిత్రను అంతా చూడండి. ఈ పాత చరిత్ర ఏదైనా పునరుద్ధమైనట్టు చూడండి ఆయన లైఫ్లో. మరి మా లోపల కార్యం జరుగుతుందంటే ఇంకా ఎన్కౌంటర్ జరగలేదు. అంటే ముఖాముఖిగా యేసును కలుసుకునే అనుభవం, ఒక అనుభవం వచ్చిన ఆయనతో కలిసి 40 రాత్రి మొదలు ప్రయాణం చేసి సహవాసంలో ఉండి అనేక విషయాలు నేర్చుకున్న ఆదిలో ఉన్న శిష్యులు 120 మందికి ఉన్న ఆ సహవాసం ఇంకా రాలే. ఒకవేళ వస్తే ఏక మనసుతో ఎడతెగకుండా ఆయన సన్నిధిలో గడుపుతున్నప్పుడు ఆయన ఆత్మ ప్రత్యక్షత, పరలోకపు ప్రత్యక్షత నీకు అనుగ్రహిస్తే ఆ ప్రత్యక్షతలో నిలబడి ఉంటే
నీ యొద్దకే ప్రజలు పరిగెత్తుకొని వస్తారు. వారు యేసును తెలుసుకుంటారు. తెలుసుకొని అక్కడితో ఆగిపోరు, మారుమనసులకు వస్తారు, పశ్చాత్తాపాలకు వస్తారు, రక్షణకు వస్తారు. అక్కడితో ఆగిపోరు, కానీ వారు అపోస్తుల బోధలో నిలిచి ఉంటారు, సహవాసములో ఉంటారు, రొట్టె విరుచులో ఉంటారు, ప్రార్థన చేయడంలో ఎడతెగకుండా ఉంటారు. దట్ ఈస్ ఫెలోషిప్. సహవాసం అంటే ఎంత మర్మం ఉంది. ఈరోజు తిరిగి మరలా యేసు అనే తన కుమారుని సహవాసానికి దేవుడు మనల్ని పిలిచాడు. మనము ఆ సహవాసంలో నిలబడి సాగుదామా?